సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలము మోతే ఊళ్ళే యాదవులు అంతా ఏకమై చుట్టాలు పక్కాల పిలుచుకొని సౌడాలమ్మ పండుగ జోరుగా చేసుకురు. పండుగ అంటే పండుగనే పోన్రి. బోనాలు తీసిండ్రు, ఒగ్గు కథలు చెప్పిర్రు, డప్పు సప్పులు, డిల్లెంపల్లెం మోతలతోని మోతే మొత్తం మోత 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 మోగిపోయింది అనుకో రాదుండ్రి. పండుగ అంటే పండుగనే సౌడాలమ్మ పండుగ. అవి చూసినరా ఈరగోలలు యాపరిల్లలు చేతల బట్టి పోతరాజులు పొలికీకలు పెడుతుంటే డప్పు సప్పులతోని డోలు దరువు దెబ్బలతోని ఒగ్గు పూజారుల ఆటపాటలతోని ఊరంతా దద్దరిల్లిపోయింది. మోతే ఊళ్ళో ఉన్న యాదవులు ఇంటికో బోనం ఎత్తుకొని మొదాలు ఇట్లా ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా ఊరవతలున్న పోషమ్మ తల్లి గుడికాడికి పోయి ఆడ శివుని చిన్న బిడ్డే శివశక్తి మాత పోషమ్మ తల్లికి మొక్కులు సమర్పించుకొని అమ్మా తల్లి మేము ముట్టింది ముత్యం కావాలి, పట్టింది పగడం కావాలి, పాలు పొంగినట్టు ఇల్లు పొంగాలి, 1,00,000 మందను చల్లగా చూడు, ఎలకోటి మందను ఎప్పటికీ మంచిగా చూడు, ఇప్పటికీ నీ చల్లని చూపు మా మీద ఉండాలి అని మొక్కులు చెల్లించుకున్నారట. ఆడ బోనాలు అయిపోయినాక మళ్ళా ఊరికి కీకెపెట్టు దూరంలో ఉన్న సౌడాలమ్మ గుడికి కూడా బోనాలు ఎత్తుకొని పోయి ఇట్లా డప్పు సప్పులు చేసుకుంటా డోలు దరువులు చేసుకుంటా ధూమ్ధామ్ దుమ్ము చక్కెర చేసుకుంటా పోయిండ్రు. ఇక శివసత్తుల సింధులు పూనకాలు మామూలుగా లేదనుకో రాదుండ్రి. ఆడ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించి ఒగ్గు కథ చెప్తుంటే ఇగో ఇట్లా అందరూ టెంట్ల కింద సల్లా కూసోని సౌడాలమ్మ తల్లి కథ ఇన్నరు. ఇట్లా సువ్విపాటలు వాడుకుంటా చూడనో సంబురంగా అమ్మవారిని తలుసుకొని కొలుసుకున్నారు. అటెనక సిక్కిగా చీకటైనాక అమ్మవారి ఏషంలో ఉన్న ఒగ్గు కథ కళాకారుడు కుమార్ యాదవ్ ఇట్లా ఇల్లు తిరుగుకుంటా కడప గడిగి దేవుని అర్రలకు పోయి దేవునికి దగ్గరుండి ఇంటోళ్లతోని మొక్కులు అప్పజెప్పిపించిండు. 3-4 దినాలు వరుసగైన ఈ పండుగతోని మోతే ఊరైతే ఊరంతా పండుగ చేసుకున్నట్టే గానొచ్చిందంటూరు ఆ ఊళ్ళో ఉన్న యాదవ బిడ్డలు.